వినిపిస్తుంది. కరెంట్ పోయి అంతేనా? రైట్ మాట్లాడు. ఓకే ఓకే రామారావు గారు, ఇక్కడ డ్రగ్ మాఫియాకు వెనిజులా స్వర్గధామంగా మారిందని, సముద్ర మార్గం నుంచి అమెరికాలోకి భారీ ఎత్తున డ్రగ్స్ చేరవేస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ ట్రంప్ ఆరోపణలో నిజమెంత అంటారు? చక్రి గారు, మీకు అట్లాగే రాజనీష్ ప్రేక్షకులు నమస్కారం. కరేబియన్ దీవులు అంటే అందాల దీవులు వాటిని చెప్పాలంటే. కరేబియన్ సముద్రం ఇటుపక్క అటుపక్క, ఇటు వెనిజులా నుంచి మొదలు పెడితే హౌతీ కానీ, గయానా కానీ, చాలా దేశాలు, దాదాపు 12 దేశాలు ఇటుపక్క అటుపక్క చాలా అందమైన ద్వీపాలు వాటి మీద ఉండొచ్చు. కానీ ఈ వెనిజులా దేశం 2019 నుంచి మొదలుకుంటే చాలా సార్లు ఆర్థిక రాజకీయ సంక్షోభానికి గురైంది. గతంలో అమెరికా మద్దతు ఇచ్చింది కూడా వెనిజులా దేశానికి. ఇంతకుముందు అధ్యక్షుడి మార్పులో, కొత్త అధ్యక్షుడు రావడంలో మార్పులు దానికి మద్దతు ఇచ్చింది కూడా. కానీ ఇవాళ ఈ ఆర్థికంగా రాజకీయంగా నిలదొక్కలేకపోయిన ఇట్లాంటి దేశాలు కూడా, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు ఆలవాలమై అమెరికాకు మాదక ద్రవ్యాలను, అమెరికా కాదు చాలా దేశాలు, ప్రపంచ దేశాలకు ఈ కరేబియన్ మహాసముద్రం ద్వారా మాదక ద్రవ్యాలు సప్లై చేస్తుందనే ఆరోపణ ఆయన చేశారు. గట్టిగా హెచ్చరించారు కూడా, చాలాసార్లు హెచ్చరించారు, వినడం లేదని చెప్పి ఇప్పుడు వేరే దేశాలను కూడా హెచ్చరిస్తూ ఆ వెనిజులా దేశానికి వైమానిక సంబంధాలను కూడా కట్ చేశారు. అమెరికా హెచ్చరిక మేరకు దాదాపు చాలా దేశాలు వైమానిక సంబంధాలను కూడా పెంచుకున్నాయి. ఆకాశ మార్గాన మొదలు కట్ చేశారు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు సముద్ర మార్గంలో ఏం చేస్తారో చూడాలి. కానీ మొత్తం మీద అమెరికా ఆగ్రహానికి గురైంది ఇవాళ వెనిజులా దేశం. దానివల్ల మిగతా దేశాలతో దౌత్య సంబంధాలు కరువవుతున్నాయి, అట్లాగా వ్యాపార ఆర్థిక సంబంధాలు కూడా కరువవుతున్నాయి. ఇట్లా చూసుకుంటే మరి అమెరికా ఆగ్రహానికి గురైన ఈ దేశం మరి ఎంతవరకు మనగలుగుతుంది? గతంలో మనకు ఈ అధ్యక్ష మార్పిడిలో పాత అధ్యక్షుడిని మార్చి ఈ అధ్యక్షుడు రావడం 2019 కూడా అనుకోకుండానే అప్పుడు ట్రంపే ఉన్నారు అధికారంలో, 2017 నుంచి 21 దాకా. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు కూడా మరి అధికారంలో ఉన్నారు. అప్పటి సంబంధాలు కొనసాగిస్తారా? మరి ఇప్పుడు కోపం వచ్చింది, అమెరికా కోపం వచ్చింది కనుక, ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తుంది కనుక మరి వెనిజులా భవిష్యత్తు ఏమిటి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అయితే బండారామారావు గారు, అమెరికా ప్రెసిడెంట్ కామెంట్స్ మారుతున్న జియోపొలిటికల్ వాతావరణానికి సంకేతం. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒకటి తీవ్రవాదము. ప్రపంచంలో ఏ మత తీవ్రవాదమైనా, వామపక్ష తీవ్రవాదమైనా, ఆల్మోస్ట్ ఆల్ వామపక్ష తీవ్రవాదం మన దేశంలో కొన్ని ఉన్నాయి, కానీ చాలా వరకు అన్ని దేశాల్లో పోయింది చాలా వరకు. కానీ మత తీవ్రవాదం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. మత తీవ్రవాదం ముఖ్యంగా ముస్లిం ఇస్లాం మత తీవ్రవాదం, అట్లాగే ఈ మాదక ద్రవ్యాల తీవ్రవాదం, ఈ రెండింటిని ఒకే రకంగా చెప్పొచ్చు. అంటే మాదక ద్రవ్యాలు కూడా తీవ్రవాదం కంటే ప్రమాదకరమైనవి. అంటే మాదక ద్రవ్యాలను సప్లై చేస్తూ వెనిజులా దేశం ఒకటే కాదు, చాలా చూస్తుంటాం. మనకు హైదరాబాద్ లో ప్రతిసారి ఉస్మాన్ యూనివర్సిటీ పట్టుబడితే చాలా పేద దేశాల నుంచే ఈ మాదక ద్రవ్యాలు ఇక్కడ సప్లై చేయడం, వాళ్ళందరూ పట్టుబడడం చూస్తున్నాం మనం కదా. అట్లాగే ఇక్కడ కూడా అమెరికా కూడా మాదక ద్రవ్యాల సప్లైలో వీళ్ళ పాత్ర ఎక్కువ ఉందని చెప్పి, అట్లాగే తోక జాడిస్తుందని చెప్పి ఎప్పుడు ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్ళు వినడం లేదని చెప్పి ఇప్పుడు అమెరికా మన కోపాన్ని ప్రదర్శించింది. దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటుంది. ఈ మతతత్వ తీవ్రవాదం కానీ, ఆ రాజకీయ తీవ్రవాదం కానీ, లేకుంటే ఇట్లాగే మనకు మాదక ద్రవ్యాల తీవ్రవాదం కంటే పెద్దది కనుక దీన్ని ప్రోత్సహిస్తే ఆ దేశాలు నష్టపోతాయని, మాదక ద్రవ్యాలను అరికట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసికట్టుగా అరికడితేనే బాగుంటుందనే ఉద్దేశంగానే అమెరికా అధ్యక్షుడు మరి ట్రంప్ ఈ రకంగా మాత్రం కొన్ని మన ఈ మత పదార్థాల వ్యతిరేకంగా పోరాటం చేసే క్రమంలో అందరూ కలిసి రావాలని కోరుతున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే రామారావు గారు, అమెరికా ఏ క్షణంలోనైనా కూడా వెనిజులా పైన దాడులు జరిపే అవకాశం ఉందని జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగానే దాడులు జరిపే అవకాశం ఉందంటారా? అమెరికా తలుచుకుంటే ఏదైనా చేస్తారు. గతంలో చూసాం కదా, ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్నది. అటు పక్కనే ఇరాన్ మీద దాడి చేసేదాకా చూసాం కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మొన్నటిదాకా చూస్తే అప్పుడు ఇంతకుముందు ఇరాక్ మీద కూడా దాడి చేసిన సందర్భంలో సద్దాం హుస్సేన్ తిరగబడ్డప్పుడు, అట్లా ఇరాన్ మీద కూడా చూసుకుంటే అయతుల్లా ఖుమైనీ తిరగబడ్డప్పుడు తన ప్రత్యక్ష దాడులు చేసింది కదా. కానీ చాలా వరకు ప్రత్యక్ష దాడులకు పూనుకోదని నేను అనుకుంటున్నాను. యుద్ధంలో వాళ్ళకి ఆయుధాలు సప్లై చేయడం అట్లాంటి 2 దేశాలు కొట్లాడుతున్నప్పుడు చేసింది. కానీ డైరెక్ట్ గా అజాత శత్రువు అలిగినాడు అన్నట్టు ఇవాళ మరి పెద్ద ఎత్తున అమెరికా వెనిజులా మీద ఆరోపణ చేస్తూ అవసరమైతే సైనిక చర్య తీసుకుని చేస్తానంటుంది, కానీ చేయకపోవచ్చు అంటున్నాను. ఇప్పుడు మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు శాంతి బహుమతి ఓ దిక్కు కోరుతున్నాడు, ఆయన యుద్ధానికి కాలు తోపుతున్నాడు. చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రపంచంలో
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఉక్రెయిన్ ఆయుధాలు సప్లై చేసింది ఎవరు? డైరెక్ట్ గా రష్యా మీద దాడి చేయలేదుగా. అట్లా కానీ ప్రపంచంలో చాలా యుద్ధాలకు కారకుడై మరి సొంతంగా దాడి చేయకుండా ఉంటాడు అనుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా చూసాం కదా, ఆయుధాలు సప్లై చేస్తారు కూడా, ఆయుధ బేహారుడు కనుక సాధ్యమంత వరకు. కానీ రెండు దేశాల మధ్య యుద్ధం ఇచ్చినప్పుడు మాత్రం ఆయుధ బేహారుగా వ్యవహరిస్తూ చేస్తున్నది. కానీ ఇప్పుడు వెనిజులాతో తానే డైరెక్ట్ గా ఆ మనకు ఓ రకంగా అన్ని ఆంక్షలు ప్రకటిస్తున్నాడు తప్ప కనుక రేపు యుద్ధం వచ్చి అంటే రేపు దాడి చేసినా ఆశ్చర్యం లేదు. కానీ వినకపోతే చూస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడే అమెరికా హెచ్చరికలు లోబడి దాదాపు చుట్టుపక్కల చాలా దేశాలు ఆ మన వెనిజులాతో సంబంధాలు తెంపుకుంటున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ ను బంద్ చేయగలిగారు. రామారావు గారు, ఎయిర్ ట్రాఫిక్ బంద్ చేయగలరు కనుక చూద్దాం ఏం జరుగుతుందో. అయితే రామారావు గారు, థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా సైనికులతోటి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్ర మార్గం ద్వారా డ్రగ్ రవాణా ఆగిపోయింది, త్వరలో భూభాగ మార్గాన్ని ఆపడం మొదలు పెడతామన్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఆపాల్సిందే. నా ఉద్దేశం డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. ఈ విషయంలో ట్రంప్ సమర్థిస్తున్నారు. కానీ ఇతర దేశాలు బెదిరించి ఈ రకంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే అన్ని దేశాలతో సంబంధాలు కట్ చేసుకుంటుంటే ఇప్పుడు కరేబియన్ మహాసముద్రమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. భౌగోళికంగా చూసుకుంటే వెనిజులాకు ఉత్తరాన కరేబియన్ మహాసముద్రం, ఉగాండా కానీ చుట్టుపక్కల దేశాలు చూసుకుంటే అన్ని కూడా ఆర్థికంగా ఇటువంటి మారక ద్రవ్యాలకు ఎందుకు అలవాటు పడుతున్నాయి, ఏ రకంగా వీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు అంటే కరేబియన్ ద్వీపకల్పం నుంచి ద్వీపాల నుంచి మొదలు పెడితే చాలా చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి, సముద్ర మార్గాన్ని ఎక్కువ చేస్తున్నారు. కనుక ఉపరితల రవాణా ఆపితే లాభం లేదు, సముద్ర మార్గాన్ని ఆపాల్సిందే. ఆయన అన్నది కరెక్టే. నా ఉద్దేశం ఏంటంటే సముద్ర మార్గం నుంచే చాలా వరకు ఈ మాదక ద్రవ్యాల రవాణా నడుస్తున్నది అనుకుంటాను. రెండోది కూడా చేస్తుండొచ్చు. కానీ మాదక ద్రవ్యాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే ప్రపంచం అంతా అంగీకరిస్తుంది. ఏ దేశం కూడా, చైనా అట్లాగే రష్యా లాంటి దేశాలను వ్యతిరేకించి అమెరికాను వ్యతిరేకించే దేశాలు కూడా అది ఖచ్చితంగా మద్దతు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటున్నారు. ఈ విషయంలో మిగతా అన్ని విషయాల్లో అమెరికాను సమర్థించకపోవచ్చు, కానీ మాదక ద్రవ్యాల రవాణా విషయంలో మాదక ద్రవ్యాలను, అది గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఇతరత్ర వీటి విషయంలో మాత్రం ప్రపంచం ముక్త కంఠంతో అమెరికా ఏం చేసినా ఒప్పుకుంటుందని కాదు, కానీ ఈ అంశానికి మాత్రం ఏకీభావం వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రామారావు గారు, అమెరికా అధ్యక్షుడికి వెనిజులా వాయు మార్గాన్ని మూసివేయమని